హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి న్యూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 28 కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళు రేషన్ కార్డులపై ఎలాంటి మాడిఫికేషన్స్ ఉన్నా న్యూ రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, అందులో మెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, లేదా ఎలాంటి మిస్టేక్స్ ఉంటే మనం ఆ డీటెయిల్స్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన మీ సేవ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మన డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ మనం చూసినట్లయితే ఇందులో మన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అవి ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది సెకండ్ ఆప్షన్ సివిల్ సప్లైస్. సో ఇళ్ళకి వెళ్ళినట్లయితే మన ఫుడ్ సెక్యూరిటీ రిలేటెడ్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ న్యూ కార్డు ఉంది కదా. సో ఈ ఫామ్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే కార్డ్ టైప్ ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. సో ఇక్కడ మన యూఐడి ఆధార్ నంబర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేము, ఆధార్ నంబర్, ఏజ్, జెండర్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే సోషల్ స్టేటస్. సో మీరు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా లేదా అదర్సా ఇక్కడ మనం టిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్. సో ఒకవేళ మీకు గ్యాస్ ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి మీరు దీపం బతుకమ్మ సింగిలా డబులా అయితే మీరు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఇక్కడ అన్నీ ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఏజెంట్ నేము ఇవి అన్నీ. ఒకవేళ మీకు గ్యాస్ కనెక్షన్ లేనట్టయితే ఇవన్నీ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నో మీద క్లిక్ చేయాలి, సరిపోతుంది. సో ఇక్కడ యాడ్ మెంబర్ డీటెయిల్స్ అంటే మన ఎఫ్ఎస్సి కార్డు అంటే రేషన్ కార్డులో మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ ఆధార్ నెంబరు, ఏఐడి నెంబరు, వాళ్ళ నేము, ఎస్ఆర్డిహెచ్ అనేది అవసరం లేదండి, ఇది మన ఆప్షనల్గా ఇచ్చి పెట్టేసేయాలి. సో వాళ్ళ ఏజ్ ఏంటి, జెండరు, హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో కార్డులో ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఎస్ అనేది ఒక క్యాండిడేట్ మాత్రమే ఇవ్వాలి. సో వారికి హెచ్ఓఎఫ్కు మిగతా క్యాండిడేట్స్కి రిలేషన్ ఏందో ఇక్కడ ఫాదరా సన్న డాటర్ ఇక్కడ క్లిక్ చేయాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఫిలప్ చేస్తారు, ఎవరు మీ సేవల ఫిలప్ చేస్తారు అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. నేము, మొబైల్ నెంబరు ఇవి ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే డాక్యుమెంట్ లిస్ట్. సో ఈ అప్లికేషన్ మనం ఫిలప్ చేసిన తర్వాత వారి అందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీ తీసుకొని మీ సేవకి వెళ్ళి అక్కడ మనం అప్లై చేసినట్లయితే వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది ఇస్తారు. సో అది ఇచ్చిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్నీ మన ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత మన గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు జరిగినప్పుడు అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఎంపిక చేసి వాళ్ళకు న్యూ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన రేషన్ కార్డులో ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కదా, ఈ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నా ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి నెంబర్. సో ఆల్రెడీ మనకు రేషన్ కార్డు ఉంది కాబట్టి ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే ప్లీజ్ చెక్ బిలో మాడిఫికేషన్. సో ఇక్కడ మన అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ వన్ అది టిక్ చేయాలి. లేదా మెంబర్స్ డీటెయిల్స్ మనం మాడిఫై చేయాలనుకుంటే అంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి చేంజ్ ఉంటే ఇది టిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే మెంబర్ అడిషన్. సో మన న్యూ మెంబర్ని అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చినట్లయితే అప్లికేషన్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. డిస్టిక్, మండల్, విలేజ్ ఇవి సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫర్ అడిషన్ చేంజ్ అడ్రస్ చేంజ్. సో ఇక్కడ మనం మన అడ్రస్ మన మిస్టేక్ ఉంది అంటే విలేజ్ నేమ్ కానీ మండల్ కానీ చేంజ్ ఉంటే ఈ ఫామ్ అనేది మనం ఇవన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినంటే ఇక్కడ మన గ్యాస్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినట్లయితే మాడిఫికేషన్ మెంబర్ డీటెయిల్స్ మాడిఫికేషన్. సో ఇందులో మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ మిస్టేక్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే ఫర్ మెంబర్ అడిషన్. సో ఇంతకుముందు ఈ కార్డులో ఎవరైతే లేరో వాళ్ళ మనం యాడ్ చేయాలి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ నెంబర్తో కంప్లీట్గా ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే డాక్యుమెంట్ లిస్ట్. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫుల్ ఫిలప్ చేసిన తర్వాత మనకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో మనం అడ్రస్ చేంజ్ చేసినట్లయితే దానికి ప్రూఫ్ ఆధారాలు ఏమున్నాయో ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే మనం అడిషన్ అయినప్పుడు కొత్త మెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ ఈ ఫామ్కు అటాచ్ చేయాల్సి వస్తుంది.
ఇవన్నీ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మన దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి ఆ అప్లికేషన్ చేసినట్లయితే వాళ్ళకు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్‌లో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత గ్రామ సభలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఈ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు బాయ్.